వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేటితో తీరిపోనుంది ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళ. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 3532 కిలోమీటర్ల మేర రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక విశాఖపట్నంతో పాటుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కూడా సౌత్ ఈస్ట్ కి సంబంధించి దాదాపు అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి రాబోతున్నాయి. మరోవైపు 385 రైల్వే స్టేషన్లు మొత్తం కూడా కొత్త రైల్వే జోన్ లో ఉండనున్నాయి. 62,000 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. ఇక సరుకు రవాణాతో పాటుగా రైల్వే ప్రయాణికుల సేవల ద్వారా ఏడాదికి దాదాపు 15,000 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ అభివృద్ధి మరింత వేగవంతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. మరోవైపు దేశంలో దాదాపు 18వ రైల్వే జోన్ గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఉండనుంది. దశాబ్దాల కళ నెరవేరుతుందంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. రైల్వే జోన్ తో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు నూతన రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కూడా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ రైల్వే జోన్ పూర్తి స్థాయిలో సాకారం కానటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లడం, కేంద్రం కూడా కొంతవరకు సానుకూలంగా స్పందించేటువంటి వైఖరితోనే ఉన్న ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించి రైల్వే జోన్ దశాబ్దంగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా నూతన రైల్వే జోన్ పరిధిలో విజయవాడతో పాటుగా గుంటూరు, గుంతకల్, అదేవిధంగా వైజాగ్ డివిజన్ లో ఉండబోతున్నాయి. దాదాపు 385 స్టేషన్లతో 62,000 మంది కూడా ఎంప్లాయీస్ పనిచేయనున్నారు. దాదాపు 15,000 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ల ఏర్పాటు, ఇప్పటికే విద్యుద్దీకరణ చేపడుతున్నటువంటి రైల్వే లైన్లు, దీంతో పాటుగా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్ మొత్తం కూడా నూతన జోన్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాల్తేరు రైల్వే డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలన్నీ కూడా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే జోన్ పరిధిలో ఉండడం, మరి ముఖ్యంగా పగిరిపల్లి రైల్వే లైన్ కి సంబంధించినటువంటిది ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ పరిధిలో ఉండడంతో కొంతవరకు రైల్వే జోన్ ఏర్పాటు పైన సందిగ్ధత, క్వశ్చన్ మార్క్ ముందు నుంచి కనబడుతూనే ఉంది. ఎట్టకేలకు దీనికి సంబంధించి మొత్తం కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లైన్ క్లియర్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలు ఎట్టకేలకు దేశంలో 18వ రైల్వే జోన్ గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా VMRDAలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి భవనంలో సేవలు అందించనున్నాయి. అతి త్వరలోనే నూతన భవన నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. అయితే నూతన రైల్వే జోన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘమైనటువంటి దశాబ్దాల కళ నెరవేరినటువంటి క్షణం, నూతన రైల్వే జోన్ ఈ రోజు నుంచి అందుబాటులోకి రాబోతుంది. పూర్తి అప్డేట్స్ అండి. ఏదైతే ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించినంత వరకు దశాబ్దాల కళగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కళ నేటితో నెరవేరబోతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడాను కొత్తగా దక్షిణ కోస్తా కొత్త రైల్వే జోన్ కు సంబంధించిన సేవలు ఈ రోజు నుంచి విశాఖ వేదికతో ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు దాదాపు 3,532 కిలోమీటర్లు ఈ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్లకు సంబంధించినంత వరకు కూడా విశాఖలో ఉన్నటువంటి జోన్ కు సంబంధించినంత వరకు వాల్తేరు డివిజన్ కి సంబంధించి వాల్తేరు డివిజన్ ప్రధానంగా కూడా అత్యంత కీలకమైనటువంటి వాల్తేరు డివిజన్, దాంతో పాటుగానే KK లైన్, అదే విధంగా కొన్ని లైన్లు అంతా కూడా కలిపి ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ కి సంబంధించినంత వరకు వాల్తేరు డివిజన్ పేరు మారుస్తూ విశాఖ డివిజన్ గా మార్చడం, దాంతో పాటుగానే విశాఖ రైల్వే జోన్ లో ఆ డివిజన్ కలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగానే విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కూడా విశాఖ జోన్ పరిధిలోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. దాని సేవలు కూడా ఈ వేళ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందకి మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉండగా దానికి సంబంధించినంత వరకు 62,000 మంది సిబ్బంది పనిచేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సరుకు రవాణాతో పాటుగా ప్రయాణికుల సేవల ద్వారా ఏడాదికి 15,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినంత వరకు కూడా ఏర్పాటుతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరడంతో పాటుగానే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా
దశ మారే అంశంగానే కనిపిస్తా ఉందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో దశాబ్దాల కలగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైల్వే పరిధంతటి కూడా ఏదైతే విశాఖ జోన్ లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో పలాస నుంచి ఇచ్చాపురం వరకు కూడాను దాన్ని ఒరిస్సా కలిపినటువంటి పరిస్థితి, ఒరిస్సాలో కలిపినటువంటి నేపథ్యం, ఈస్ట్ కోస్ట్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర లేఖ రాసినటువంటి నేపథ్యంలో పలాస టు ఇచ్చాపురం ఈ మధ్యన ఉన్నటువంటి ఈ స్టేషన్ ను కూడా విశాఖ జోన్ లోకి రైల్వే జోన్ మార్పు బదలాయింపు జరిగింది. అయితే కొంత అసంతృప్తి వరకు అయితే మాత్రం కేకేలేని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో దీని పరిధిలో ఎక్కువగా ఇనుప ఖనిజం రవాణా, సరుకు రవాణా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ డివిజన్ ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడ ఆల్మోస్ట్ ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్ కు ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి రైల్వే లైన్ ప్రాంతం ఉంది. ఇప్పుడు కొత్త రైల్వే జోన్ లో ఆదాయం పెంపు పైన ఎలా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు కూడా జోన్ కు సంబంధించి సరుకు రవాణా ఏదైతే పోర్టు గాని, విశాఖ పోర్టు గాని, గన్నవరం పోర్టు, దాంతో పాటు గాని మిలియన్ పోర్టుల కనెక్ట్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే 4 లైన్ల ప్రతిపాదనకు సంబంధించి విశాఖ టు రాజమండ్రి వరకు కూడా 4 లైన్ల ప్రతిపాదనకు సంబంధించినంత వరకు పనులు వేగవంతం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు గానీ విశాఖలో ఉన్నటువంటి 8 ప్లాట్ఫామ్లకు గానీ మరొక 6 ప్లాట్ఫామ్లు జోడించి 14 ప్లాట్ఫామ్లుగా విశాఖ రైల్వే స్టేషన్ రూపాంతరం చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దాంతో పాటుగానే మరీ ముఖ్యంగా వాల్తేరు డివిజన్ కి సంబంధించినంత వరకు కూడా అత్యంత ఆదాయం కలిగినటువంటి డివిజన్, దానికి సంబంధించినంత వరకు కూడా ప్రధాన ఆయువు పట్టుగా ఉండేటటువంటి ఏదైతే కేకే లైన్, ఏదైతే కొత్త వరుస కిరండోల్ లైన్ కి సంబంధించినంత వరకు కూడా వాల్తేరు డివిజన్ కి సంబంధించి అత్యంత ప్రాణ పట్టులో ఉండేటటువంటి డివిజన్ కి ఉండేటటువంటి పరిస్థితి. అయితే కేకే లైన్ కి సంబంధించినంత వరకు కూడా రాయగఢ్ లో కలపడంపై కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే జోన్ ఏర్పాటుకు సంబంధించినంత వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఈ రోజు నుంచి జోన్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇప్పటికే లేఖ రాసిందని చెప్తున్నప్పటికీ కూడాను వామపక్ష పార్టీలు గాని, ప్రజలు గాని ఏదైతే ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి కొత్త వలస అరకు వరకు కూడాను ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి దక్షిణ కోస్తాకు సంబంధించినంత వరకు ఈ జోన్ లో కలపాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు పడేటటువంటి ఆస్కారం కూడా కనిపిస్తా ఉంది. కాకపోతే దశాబ్దాల కలగా ఉండేటటువంటి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు నేటి నుంచి సేవలు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా దక్షిణ రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఏదైతే కొంతవరకు కూడా దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించినంత వరకు ఏర్పాటుపై ఏదైతే 2014 విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలో భాగంగా అప్పటి నుంచి ఏర్పాటు చేసేందుకు అనేక మార్లు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ కూడా కొంత వెనుక జరిగేటటువంటి పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ డివిజన్ తో పాటుగా ఇటు ఏదైతే ఈస్ట్ కోస్ట్ ఒరిస్సాతో కలిసి ఉన్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో దాన్ని ఆ పరిధి నుంచి విడదీస్తూ మిగిలినటువంటి పరిధుల్ని మార్చడానికి చాలా దాదాపు దశాబ్ద కాలం పట్టిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే సంబంధించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే విశాఖలో ఉన్నటువంటి విఎంఆర్డీఏ కి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి భవనంలో తాత్కాలికంగా పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యం పూర్తిగా కూడా ఏదైతే రైల్వేకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే అడివరం ప్రాంతంలో ఇప్పటికే కార్యాలయానికి సంబంధించినంత వరకు పనులు వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో ఇక్కడ జోన్ ప్రారంభం అయినటువంటి ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే విశాఖ వేదికగా జోన్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం కూడా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దశాబ్దాల కలగా ఉండేటటువంటి విశాఖ రైల్వే జోన్ సహకారంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ చిత్రం మారేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల యొక్క దశాబ్దాల కళ నేటితో నెరవేరబోతుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ యొక్క సేవలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 3532 కిలోమీటర్ల మేర రైల్వే సేవలు అందించనుంది. అయితే విశాఖపట్నంతో పాటుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ డివిజన్ కానివ్వండి, గుంటూరు డివిజన్, అదేవిధంగా గుంతకల్ డివిజన్లను కూడా నూతన రైల్వే జోన్ లో ఏర్పాటు చేశారు. దాదాపు 385 రైల్వే స్టేషన్లు ఉండబోతున్నాయి. 62,000 మంది సిబ్బంది సేవలు అందించబోతున్నారు. సో మనకి విజువల్స్ లో కనబడినట్లుగా కొత్త రైల్వే జోన్ యొక్క మ్యాప్ ఆల్మోస్ట్ ఖరారైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన రైల్వే జోన్ యొక్క పూర్తి ముఖ చిత్రం ఈ రోజుతో మారబోతుంది.
సో దీంతో పాటుగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి రైల్వే లైన్లు కానివ్వండి, పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే సమస్యలు కానివ్వండి, మొత్తం కూడా నూతన రైల్వే జోన్ తో పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు అయితే దాదాపు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కొంతవరకు అంటే కేకే లైన్ తో పాటుగా పాత వాల్టేరు డివిజన్ లో ఉన్నటువంటి రైల్వే లైన్ విభజన పైన కొంతవరకు ముందు నుంచి కూడా వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రెండు కూడా క్లియర్ చేసేటువంటి అవకాశాలు అయితే నూతన భవనం ఏర్పాటులోపు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏడాదికి దాదాపు 15,000 కోట్లు కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.